అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. మీ అందరికి ఒక మంచి గుడ్ న్యూస్ పట్టుకొచ్చాను నేను ఇవాళ. బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, లా సూట్ ఒకటి, ఏది క్లాస్ యాక్షన్ లా సూట్ అంటారు. జనరల్ క్లాస్ యాక్షన్ లా సూట్ అంటే ఏంటి, అసలు దాని కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మీరు ఆ పర్టికులర్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. ప్రెసెంట్ అయితే మళ్ళీ ఒక జడ్జిమెంట్ అనేది వచ్చింది న్యూ హ్యాంప్షైర్ కోర్టులో. దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. టాపిక్లోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఎందుకంటే మీకు కొంచెం కూడా జాలేదు నా మీద. ఎందుకంటే చెప్పాలంటే ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నానండి. ఒక్క టైం వేస్ట్ వీడియో చేయట్లేదు, పనికిరాని వీడియో చేయట్లేదు, లేకపోతే పెద్ద పెద్ద ఇది తమ్మునేల్స్ పెట్టేసి ఒక గంట కూర్చోబెట్టి బోర్ కొట్టించట్లేదు. ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్ ఉంటేనే మిమ్మల్ని మోటివేట్ చేసే వీడియోస్ చాలా చేస్తున్నాను కదా. మరి ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా. మీరు జస్ట్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా లైక్లు ఎక్కువైతే యూట్యూబ్ ఏం చేస్తా అంటే దాని అంతా అదే ప్రమోట్ చేస్తుంది. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా మందికి వాల్యుబులే. అంటే మీరు ఎంతసేపటికి వ్యూస్ మనీ ఈ కేటగిరీలో చూడకండి. డబ్బు సంపాదించడం ఒక్కటే మ్యాటర్ కదా. కొంతమందికి ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ దొరకకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నా వీడియో ఏదైనా ఉపయోగపడచ్చు. అందుకనే నేను మిమ్మల్ని అడుగుతున్నా. నా రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ ఇచ్చి మీరు వీడియో చూడండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి చేసుకోండి. ఇంకా వీడియో షేర్ చేస్తా అంటే మీరు మాత్రం హ్యాపీగా షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. నేషన్ వైడ్ ఇంజంక్షన్ మళ్ళీ వచ్చింది. దేని మీద? ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద. ఒరే నాయన, ఒక్క నేషన్ వైడ్ ఇంజంక్షన్ సుప్రీంకోర్టు ఆపేసింది కదా, ఈ గోల్ ఏంటారు నాయన, మళ్ళీ నేషన్ వైడ్ ఇంజంక్షన్ జడ్జి ఆపేశారు కదా అంటే ఇక్కడ చిన్న ట్విస్ట్, కథలో ఒక మంచి మలుపు ఉందండి. ఆ మలుపు ఏంటి అంటే, సుప్రీంకోర్టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ఎవరైతే జడ్జి నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఇచ్చాడో ఆ నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఇచ్చేటువంటి రైట్ జడ్జిలకి లేదు అని ఆర్డర్ పాస్ చేసి నెల రోజులు టైం ఇచ్చింది. జూలై 27 లోపు ఎవరైనా సరే లాసూట్ ఫైల్ చేసుకోవాలంటే ఫైల్ చేసుకోవచ్చు. జూలై 27 నుంచి ఇంకా బర్త్ రైట్ సిటిజన్షిప్ అప్లికబుల్ కాదు అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చారనమాట. అయితే సుప్రీంకోర్టు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఓన్లీ కేవలం ఆ పర్టికులర్ జడ్జిమెంట్ అనమాట. సరే, ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే, నేను నిన్న క్లాస్ యాక్షన్ లాసూట్ గురించి చెప్పినటువంటి వీడియోలో చెప్పాను. ఎప్పుడైతే సుప్రీంకోర్టు జూన్ 27న ఈ జడ్జిమెంట్ ఇచ్చిందో ఇమ్మీడియట్లీ ALCU అనే డిపార్ట్మెంట్ వాళ్ళు లాసూట్ ఫైల్ చేశారు. ఏంటి లాసూట్ అంటే క్లాస్ యాక్షన్ లా సూట్ అనమాట. అది ALCU అంటే అమెరికన్ సివిల్ లిబర్టీ యూనియన్. వీళ్ళు వెంటనే విత్ ఇన్ ద సేమ్ డేనో నెక్స్ట్ డేనో ఇమ్మీడియట్ గా క్లాస్ యాక్షన్ లా సూట్ అనేది ఫైల్ చేశారనమాట. క్లాస్ యాక్షన్ లా సూట్ గురించి ఇంకా నేను డీపర్గా దీంట్లో చెప్పను, ఆల్రెడీ వీడియో చేశాను, మీరు దాంట్లో చూసుకోండి. సింపుల్గా క్విక్గా చెప్పాలంటే, ఎవరెవరైతే ఆ పర్టికులర్ ప్రెగ్నెంట్ ఎవరైతే ఉంటారో ఆ చైల్డ్, ఇప్పుడు మీరు ఎలాగైనా తీసుకోవచ్చు దాన్ని, పుట్టే పిల్లలు కానీ, లేకపోతే February 20th తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దగ్గర నుంచి పుట్టిన పిల్లలు కానీ, పుట్టబోయే పిల్లలు కానీ, వీళ్ళంతా ఒక క్లాస్ కిందకు వస్తారనమాట. సో వాళ్ళందరికీ జడ్జిమెంట్ అప్లికబుల్ అవుతుంది. అయితే జూలై 27 తర్వాత ఎవరెవరైతే ఇంకా ఎలిజిబిలిటీ కాదో వాళ్ళందరికీ ఇప్పుడు ఈ బ్లాక్ అయినటువంటి నేషన్ వైడ్ ఇంజంక్షన్ అనేది హ్యాపీగా వర్తిస్తుంది. సో చక్కగా వాళ్ళు కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలాగా? న్యూ హ్యాంప్షైర్ ఫెడరల్ కోర్టులో జోసెఫ్ ఎన్ లప్లాంటే అని ఒక జడ్జి గారు, ఈయన జార్జ్ బుష్ అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి జడ్జి గారు అనమాట. సో ఆయన నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఇచ్చారు. నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ఇచ్చారు. ఏ బేస్ మీద ఇచ్చారు అంటే, క్లాస్ యాక్షన్ లా సూట్ అనేది ఎవరైతే ఫైల్ చేశారో ఆ క్లాస్ యాక్షన్ లా సూట్ మీద ఈయన నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంక నుంచి చెల్లదు. 14160 అనేది ప్రస్తుతానికి బ్లాక్ చేశాము అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ మ్యాటర్ అనమాట ఇది. ఆల్రెడీ సుప్రీంకోర్టు నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఇవ్వకూడదని చెప్పింది. మళ్ళీ వీళ్ళు ఎలా ఇచ్చారు అంటే, ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కేసు వేరు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కేసు వేరు. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఉన్న ఫెడరల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్స్ మీద తీర్పిచ్చింది. ఈయన ఏంటంటే, ఎవరో ఒక ఈ ALCU సివిల్ లిబర్టీ యూనియన్ వాళ్ళు వేసినటువంటి కేసు మీద వాదోపవాదనలు జరిగిన తర్వాత ఈ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే, ఈ పర్టిక్యులర్ క్లాస్ యాక్షన్ అంటే ఆ క్లాస్ ఎవరెవరైతే ఆ క్లాస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు పెట్టినటువంటి దానికి ఆయన నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఇచ్చాడనమాట.
సో సుప్రీంకోర్టు అంతకుముందు 6-3 రూలింగ్ ఇచ్చింది ఈ పర్టికులర్ జడ్జిమెంట్కి. 6-3 రూలింగ్ అంటే ఏంటంటే 6 జడ్జిలు దాన్ని ఓకే చేశారు, 3 జడ్జిలకు మాత్రం అది నచ్చలేదన్నమాట. ఆ రూల్ ప్రకారం ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జడ్జిమెంట్ని వాళ్ళు బ్లాక్ చేశారు. అయితే ఇది ఏంటంటే ఈయన పర్సనల్గా పర్టికులర్గా ఈ పర్టికులర్ జడ్జి న్యూ హ్యాంప్షైర్ కోర్టులో ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనమాట. బేస్డ్ ఆన్ దిస్ ఏంటంటే ఫిబ్రవరి 20th నుంచి ఎవరెవరైతే ఇప్పుడు ఇంకా పుట్టబోయే పిల్లలు కానీ జూలై 27th తర్వాత కానీ ఎప్పుడైనా కానీ మీరు హ్యాపీగా బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకు పెద్ద కోర్టు ఇలాంటి నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇలా జడ్జిమెంట్ ఇస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుద్ది కదా, అది ఇదని. యాక్చువల్గా ఇక్కడే ట్విస్ట్ అనమాట. ఇది ఏంటి అంటే ఇది డిఫరెంట్ లా సూట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్. జనరల్గా ఇప్పుడు ఎవరైనా వెళ్ళి మీరు ఏది మన నేషన్ ఇది లా సూట్ కనుక ఫైల్ చేస్తే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్లాక్ చేయమని, అప్పుడు కనుక జడ్జి ఒకవేళ నేషన్ వైడ్గా బ్లాక్ చేస్తే అది తప్పు అవుతుంది. కానీ ఇప్పుడు ఈయన డిఫరెంట్ ఏదైతే కేసు ఉందో ఆ కేసుకి సంబంధించిన జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి ఇది సుప్రీంకోర్టు దానికి అసలు సంబంధం లేదనమాట, మ్యాచ్ అయితే అవ్వదనమాట. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే 7 days ఈ జడ్జిమెంట్ జూలై 10th ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని 7 days బ్లాక్ చేశారు వాళ్ళు. ఎందుకు బ్లాక్ చేశారు అంటే జనరల్గా ఏ జడ్జిమెంట్ ఇచ్చినా రూల్ ఏంటంటే ఇంకా హైయెస్ట్ కోర్టుకి వెళ్ళే వరకు కూడా కింద కోర్టు నుంచి పై కోర్టు నుంచి ఆ పై కోర్టు నుంచి ఇంకో కోర్టులు మారుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోండి, మీకు ఏమైనా మేము ఇచ్చిన జడ్జిమెంట్లో తప్పు అనిపిస్తే అప్పీల్ చేసుకోవచ్చు అనేటువంటి ఆర్డర్స్ ఇస్తారనమాట వాళ్ళు. సో ఈ 7 days బ్లాక్ ఎందుకు ఇచ్చారు అంటే ట్రంప్ గవర్నమెంట్కి వాళ్ళు మీరేమన్నా నేను ఇచ్చిన జడ్జిమెంట్ని మీరు ఏమైనా అప్పీల్ చేసుకుంటా అంటే చేసుకోండి అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఆయన చెప్పటం కూడా ఏంటంటే ఆ జడ్జి గారు చెప్పటం కూడా ఏంటంటే ఇది మన సివిల్ లైఫ్ లిబర్టీని దెబ్బతీసేటువంటి అంశము. ఇది యాక్చువల్గా 14th అమెండ్మెంట్ని జనరల్గా మార్చేటువంటి అధికారము ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు ఉండదు అన్నట్టు ఏదో డీటెయిల్గా చెప్పుకొచ్చారు. బట్ మన కేసు విషయాలు పక్కన పెడితే మనకు కావాల్సిన ఇంపార్టెంట్ విషయం కనుక తీసుకుంటే ప్రెసెంట్ ఎవ్రీబడి ఇన్ ఎవ్రీ స్టేట్ ఎలిజిబుల్. మొన్నటిదాకా ఏంటంటే ఉన్న కన్ఫ్యూజన్ 22 states మాత్రం క్లెయిమ్ చేసుకోవచ్చు, 28 states మాత్రం క్లెయిమ్ చేసుకోకూడదు. యాజ్ ఆఫ్ నౌ జూలై 10th కోర్టు జడ్జిమెంట్ ప్రకారం క్లారిటీగా చెప్పాలంటే ఎవరైనా ఎక్కడైనా బర్త్ రైట్ సిటిజన్షిప్ హ్యాపీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ దీని మీద 7 days బ్లాక్ అనేది ఉంది. ఈ 7 days వరకు మాత్రం ఈ తీర్పు వర్తించదు. ఈ 7 days లోపు ఒకవేళ మళ్ళీ కనుక కోర్టు దీన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్తే, ఇది ఫెడరల్ కోర్టులో జరిగింది కదా, ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఈ జడ్జి ఇచ్చిన ఆర్డర్లు తప్పు అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకు కనుక తీసుకెళ్తే మళ్ళీ యాజ్ యూజువల్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదేంటంటే టామ్ అండ్ జెర్రీ గేమ్ టైప్లో ఉందన్నమాట గవర్నమెంట్కి కోర్టులకి మధ్యన. ఇప్పుడు ఇది అమెండ్మెంట్ ద్వారా క్రియేట్ చేసినటువంటి లా చెప్పాను కదా, డ్రెడ్ స్కాట్ అనేటువంటి ఆయన ఉద్యమకారుడు వల్ల పుట్టినటువంటి ఇది 1860లో. దీన్ని ఓవర్ నైట్ సింపుల్గా ఒక ప్రేమలేఖ రాసేసి కింద సంతకం పెట్టేసి ఆ ప్రేమలేఖల ద్వారా మార్చాలి అంటే అయ్యేటువంటి అంత ఈజీ పని కాదనేసి ఇంటలెక్చువల్స్ పెద్ద పెద్ద వాళ్ళు అటార్నీసు వాళ్ళందరూ చెప్తున్నారు అనమాట. సో ట్రంప్ ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. సో ట్రంప్ వాదన ఏంటి అంటే ఒక రకంగా అది కూడా తప్పు కాదు. ట్రంప్ చెప్పేది కూడా ఏంటంటే మిస్యూజ్ చేస్తున్నారు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ని, బర్త్ టూరిజం ప్రకారం లాగా వచ్చేసి ఇక్కడ పిల్లల్ని కానీ వాళ్ళ పేరు మీద అమెరికా జనాభా పెంచుతున్నారు, ఇక్కడే ఉండిపోతున్నారు, ఇల్లీగల్గా వస్తున్నారు అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది యాక్చువల్గా కరెక్టే. బట్ మనలాగా వీసాల మీద వెళ్ళి జాబులు చేసుకుంటా బతికే వాళ్ళకి మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మంది కరెక్టే. సో ఇప్పుడు ఎవరి కరెక్ట్ ఎవరిది కాదు అనేది దీనికి అంత ఈజీగా ఓవర్ నైట్ తేలేటువంటి సమస్య కాదు ఇది. బట్ ఎట్ ద మూమెంట్ మాత్రం ఎన్ని వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏదొచ్చినా ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు లాస్ట్ ఫైల్ చేస్తూనే ఉంటారు, ఆపుతూనే ఉంటారు. సో స్టిల్ మనం జూలై 27కి దగ్గరలో ఉన్నాము. లక్కీగా జూలై 10కి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బ్లాకేజ్ అనేది వచ్చింది న్యూ హ్యాంప్షైర్ కోర్ట్ నుంచి. కాబట్టి ఇది అందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ వెయిట్ ఫర్ న్యూ ఎక్స్ప్లోజివ్ న్యూస్. బాయ్ బాయ్.